హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక వ్యాపారాన్ని మీరు చేయాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాను. ఇలా తెలుసుకోకుండా మీరు చేయవాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ వ్యాపారం మీకు సూటబుల్ అవుతుంది, ఏది మీరు మాత్రమే చేయగలరు, ఇలాంటివి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని వ్యాపారాలు అందరికీ సూటబుల్ కావు. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే ప్రయత్నం చేయండి. ఈరోజు నేను చెప్పబోయే వ్యాపారం ₹5,000 పెట్టుబడితోటి ప్రతిరోజు 1000కి పైగా ఆదాయం, తక్కువలో తక్కువ 1000కి పైగా ఆదాయం వచ్చే ఒక అద్భుతమైన వ్యాపారాన్ని మీకు చెప్తున్నాను. స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే మీకు సూటబుల్ అవుతుంది అనుకుంటేనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి టౌన్లో, అది మండల కేంద్రమై ఉండొచ్చు, నియోజకవర్గం ఉండొచ్చు, ఎక్కడైనా కానీ పాలకు ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. ఈరోజు పాల వ్యాపారాన్ని నేను ఒక విధానాన్ని చెప్తాను ఫ్రెండ్స్. ఆ విధానంలో చేస్తే మీరు ₹5,000 పెట్టుబడితోనే ప్రతిరోజు ₹1,000 ఆదాయం ఉంటుంది. ఒకసారి ఏ ఒక్కరో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు పల్లెల్లో ఒక శాతానికి మనం పాలు పడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం కేంద్రం. వీళ్ళ దగ్గర మనకేంటంటే రైతులు డైరెక్ట్గా తెచ్చి పోస్తూ ఉంటారు. వీళ్ళ వద్ద నుంచి మనం పాల్గొనవచ్చు. లేని పక్షంలో రైతు వద్ద నుంచి ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మనం ఆ క్యాన్ తీసుకెళ్ళి లీటర్ టిన్ తీసుకెళ్తే మనము మనకు ఎమ్మటే పోసేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తాం. ఈరోజు మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ పాలు ₹60 విక్రయిస్తున్నారు పల్లెల్లో. బెస్ట్ క్వాలిటీ అంటే 10% వచ్చే పాలు ₹60 కేంద్రంలోనే విక్రయిస్తున్నారు. మనము క్వాలిటీని బట్టి మనకు రేట్లు ఉంటుంటాయి. అంటే కొంచెం శాతం తక్కువ ఉన్నాయి, కొంచెం తక్కువ వస్తుంటాయి. కానీ మనం ₹60 కింద లీటర్ కొన్నా కూడా ఈరోజు మార్కెట్లో మీరు ఎక్కడైనా కానీ అదే లీటర్ను ₹75 నుంచి ₹80 దాకా విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం ₹80 ఉంది మార్కెట్, బెస్ట్ క్వాలిటీ పాలు. అలాగే ఎటువంటి కల్తీ లేని శాతం మంచి ఉన్నాయి. ఈరోజు ₹60 మీరు కొంటే మీరు 70కి విక్రయించినా కూడా మనకు ₹10 లీటర్కి ఆదాయం వస్తుంది. ఒక లీటరు 60 కింద మీరు 100 లీటర్లు కొంటే ఒక క్యాన్కి వచ్చేసి 40 లీటర్లు పడుతుంది ఫ్రెండ్స్. 40 లీటర్లు 80 లీటర్లు మీరు కొన్నా కూడా మరి మీకు 48 అంటే ₹5,000 పెట్టుబడి అవుతుంది. కేవలం లోపు అవుతుంది. ఆ తర్వాత మనకు దాదాపుగా 4,800కి 80 లీటర్లు వస్తాయి. మనం ₹60 కింద కొంటే మనము 80 బదులు ₹800. అంటే దాంట్లో తీసినట్టుగా అలా కాకుండా మీరేం చేస్తారంటే దాంట్లో ఒక 40 అంటే ఒక 40 లీటర్లు వెన్న తీయించండి. ఎందుకంటే వెన్న తీసే మార్కెట్లో ఉంటుంటాయి, మీరు గమనించండి. వెన్న తీసే వాళ్ళు సపరేట్గా ఉంటుంటారు ఈ పాల కేంద్రాల దగ్గర. వాళ్ళ దగ్గర 40 లీటర్లకు వెన్న తీస్తే కనీసం మీకు ఒక 40 లీటర్ల మీద ఒక ₹500 నుంచి ₹500 దాకా గిట్టుబాటు అవుతుంది మీకు. ఆ 40 లీటర్కి వెన్న తీసి ఈ 40 లీటర్ అవి మిక్స్ చేసుకొని ఇట్లా పోయండి. ఇట్లా ₹70కే పోయండి, ఎక్కువ లేకుండా. ఇక్కడ మీకు ఖర్చులు ₹2 పోగా ₹8 ఆదాయం వస్తుంది. అలాగే మనకు ఆడెట్లా 500 వస్తుంది. ఇక్కడ దాదాపుగా ఈ పెట్రోల్, ట్రావెలింగ్ ఖర్చు అన్ని పోగా కూడా 1000కి పైగా ఆదాయం ఉంటుంది. అది మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఈ విధానం కాకుండా మీరు 80 లీటర్లకు కానీ ఆయిల్ వెన్న తీయించి కానీ అమ్మితే కస్టమర్ మీ దగ్గరికి రారు. ఎందుకంటే క్వాలిటీ ఉన్నా, చిక్కగా ఉన్నా కూడా వెన్న శాతం కూడా ఉండాలి. వెన్న శాతం ఉన్నప్పుడే ఉంటారు. కానీ దీన్ని 50% తీసి 50% ఎటువంటి నీళ్లు లేకుండా, నీళ్లు కలపడం మాత్రం చేయవాకండి ఫ్రెండ్స్. ఈరోజు మీరు వెన్న తీసినా ఇబ్బంది లేదు, కానీ వాటర్ కలిపితే ఏమవుతుందంటే అప్పుడు కస్టమర్కి అప్పుడే అర్థమైపోతుంది ఈ నీళ్ళ పాలు అంటారు. ఇప్పుడు మార్కెట్లో పాలకు చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఒక గుడ్ అభిప్రాయాన్ని, అంటే మన మీద ఒక మంచి అభిప్రాయాన్ని కస్టమర్ ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగితే మనం వాళ్ళ కోసం వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ రోజు లేదు, ఈరోజు జరగదనే వ్యాపారం కాదు. లైఫ్ లాంగ్ మీరు ప్రారంభిస్తే జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఎందుకంటే ఉదయము పాలు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరికి పాలు అవసరం కాబట్టి మీరు ఏదైతే ఖాతాలు సెలెక్ట్ చేసుకున్నారో ఆ 80 లీటర్లు మీరు ఎక్కువ ఇబ్బడి ముబ్బడిగా వ్యాపారం పెంచుకోవాలో మీకు ఓపిక ఉంటే అది వేరే విషయం. కానీ దీనికోసం ఇబ్బడి ముబ్బడిగా అయిపడాల్సిన అవసరం లేదు. ఒక ₹30,000 ఈరోజు ఎక్కడికైనా పనికి వెళ్తే 8,000 నుంచి 10,000 లోపే ఇస్తున్నారు. అది ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేయాలి. ఇక్కడ కేవలము మీరు ఏదైతే ఊర్లో పాల్గొంటున్నారో ఒక 80 లీటర్లు పాలు కావాలి మీకు, ఒక ఊరిని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఊర్లో ఉదయాన్నే 5 గంటలకల్లా అక్కడ ఉంటారు. 4 గంటలకి ఇంటికి వెళ్ళేసి మళ్ళీ 7 గంటలకల్లా కస్టమర్లకు 9 గంటలకల్లా క్లియర్ అయిపోతాయి. అంటే 4 నుంచి 9 దాకా మీరు వర్క్ చేసి తర్వాత మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకంటూ ఇంకేదైనా వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఈ కరెక్ట్ టైము. ఎందుకంటే తీసుకెళ్ళండి, పట్టుకొని రండి, జనాలకు మొత్తానికి పోయి 9తో మీకు క్లియర్ అయిపోద్ది. కాబట్టి చాలా అద్భుతమైన ఆదాయం, ₹1,000 పైన అయితే ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కష్టపడే మనస్తత్వం ఉండాలి, కష్టపడగలిగి ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్స్ ఉంటాయి. మోటార్ సైకిల్ లేని వ్యక్తి నాకు అసలు ఎక్కడ కనిపించరు.
మీరు 2 క్యాన్లు దాని మీద ఏ బండి ఉన్నా బండి 2 క్యాన్లు కట్టుకునే విధంగా ప్రయత్నం చేసుకోండి. అలాగే బండి లేకపోతే దానికి 2 క్యాన్లు పట్టే విధంగా షెడ్ చేసుకోండి. అదే మీ వ్యాపారంగా మలుచుకొని ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు మీరు లేచి రెడీ అయ్యి బయలుదేరితే ఆ ఊర్లోకి 5 గంటలకు వెళ్తారు. అక్కడ ఆ పాలు పట్టుకొని 6 గంటలకు 6:30 పాలు పట్టుకొని 7:30 మార్కెట్ టౌన్లోకి వచ్చేస్తారు. మొత్తం 9 లోపల నీ మొత్తం పాలు క్లియర్ అయిపోతాయి. లేని పక్షంలో మీకు ఏదైనా మంచి ఖాతాలు దొరికితే హోటల్కి కూడా పోసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తక్కువ అంటే ఇన్వెస్ట్మెంట్ తోటి లైఫ్ టైం ఆదాయం, గ్యారంటీ ఆదాయం ఉన్న బిజినెస్ ఇది. అలాగే ఎప్పుడు జరగదు అనేది ఏం లేదు, ఎటువంటి నష్టభయము లేదు. ఎందుకంటే మీరు రైతు కాడ నుంచి కొంటున్నారు. అదే ఏదైనా కూలింగ్ పాలో లేకపోతే ప్యాకెట్ల పాల వ్యాపారం అయితే ఇరిగిపోతాయి, పాడైపోతాయి అని కూడా మన ఫ్రిడ్జ్లు కావాలా వాటిలో పెట్టుకోవాలని ఉంటుంది. కానీ దీనికి అటువంటి అవసరం కూడా లేదు. మీకు తెచ్చినట్టు అయిపోతుంటాయి. మీరు అవకాశం ఉండి ఉదయాన్నే ఒక ప్రయత్నం చేసి సాయంత్రం కూడా ఒక ప్రయత్నం కానీ చేయగలిగితే మీకు ఓపిక ఉండి ఉదయం ఈ టైము సాయంత్రం కానీ ఒక 4 గంటలకు ఆ ఊర్లో ఉండి 5 గంటలకు పిండించుకొని 7 గంటలకు మీరు 8 గంటలకు పాలు పోయగలిగితే మాత్రం సాయంత్రం కూడా మీకు ఒక 1000 ఆదాయం ఉంటుంది. ఒక్కసారి స్టడీ చేసి వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా తక్కువ పెట్టుబడి కాబట్టి ఎవరైనా ఎక్కడైనా చేసుకోగలరు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది ఏం వ్యాపారం చేయాలని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మేలు చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.